హే ఎవ్రీవన్, వెల్కమ్ టు మినీ ప్లాట్. సో ఈరోజు నేను తెలుగులో బబుల్ గమ్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అండ్ మీకు కనుక నా స్టోరీ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా మూవీ స్టార్టింగ్లోనే మనకి ఆదిత్య అని ఒక అబ్బాయిని చూపిస్తారు. ఆదిత్య ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఉంటాడు. అండ్ ఆదికి అమ్మ, నాన్న అండ్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. అలానే ఇంకా చిన్నప్పటి నుంచి డీజే అవ్వాలని కలలు అంటూ ఉంటాడు. ఇంకా ఆదిత్య వాళ్ళ నాన్నేమో ఇంకా ఎన్ని రోజులనిరా ఇలా ఉంటావు, ఆ డీజే ఎందుకు, ఏమైనా మంచి పని చేసుకోవచ్చు కదా అని ఎప్పుడు తిడుతూనే ఉంటాడు. ఇంకా అమ్మనేమో వాడికి అదే ఇష్టము, అయితే అదే పని చెయ్యని అని మన హీరోని బాగా వెనకేసుకొని వస్తూ ఉంటుంది. అండ్ ఇంకా మన హీరో వాళ్ళ డాడీకి ఒక చికెన్ షాప్ ఉంటుంది. సో వాళ్ళ ఇన్కమ్ మొత్తం ఇంకా ఈ చికెన్ షాప్ నుంచే ఉంటుందన్నమాట. ఇంకా సీన్ కట్ చేస్తే ఆది ఏమో ఇరానీ అనే ఒక వ్యక్తి దగ్గర తన పబ్లో డీజే లెక్క ప్లే చేస్తూ ఉంటాడు. ఇంకా ఈ ఇరానీ ఏమో ఆది ప్లేలిస్ట్లో ఉన్న సాంగ్స్ ఏం ప్లే చేయనియడు. అండ్ అలాగే ఒకరోజు డీజే ప్లే చేస్తున్నప్పుడు ఆదికి మన హీరోయిన్ జాహ్నవి కనిపిస్తుంది. అప్పుడు ఆది ఫస్ట్ సైట్లోనే లవ్లో పడిపోతాడు తనతో. ఇంకేముంది, మెల్లమెల్లగా తనని ఫాలో చేయడం స్టార్ట్ చేస్తాడు. అలానే జాను కూడా ఆది తనని ఫాలో చేస్తున్నాడని గమనిస్తుంది. చెప్పాలంటే జాను ఏమో రిచ్ కిడ్, తన దగ్గర చాలా డబ్బులు ఉంటాయి. అండ్ రీసెంట్గానే టర్కీలో కూడా తనకి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్కి అడ్మిషన్ దొరుకుతుంది. అండ్ ఇంకో 6 monthsలో తను ఎలా అన్నా వెళ్ళిపోవాలి. సో ఈ 6 months తను ఇక్కడ ఉన్నప్పుడు ఎవరైనా ఇన్నోసెంట్ బాయ్ హార్ట్ బ్రేక్ చేయాలని తన ఫ్రెండ్స్తో చెప్తూ ఉంటుంది. ఇంకెలా అన్నా ఆది తనని ఫాలో చేస్తున్నాడని తను ఆదికి ఒక పెద్ద పార్టీలో డీజే ప్లే చేయడానికి కావాలని కాంట్రాక్ట్ తనకి ఇప్పిస్తుంది. ఎందుకంటే మన హీరోయిన్ టార్గెట్ ఆదినే కాబట్టి. సీన్ కట్ చేయగానే పార్టీలో జాను ఆది దగ్గరికి వచ్చి, నువ్వు నీ షర్ట్ టాప్ 2 buttons తీసి చైన్ బయటికి వేస్తే చాలా బాగుంటామని చెప్పి వెళ్ళిపోతుంది. దానికి ఆది చాలా ఖుషి అవుతాడు. అందుకనే తను జాను చెప్పినట్టే చేస్తాడు. ఇంకా మెల్లగా పార్టీ అయిపోతుంది. పార్టీ అయిపోయాక జాను ఆదితో మాట్లాడతామని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఆది అక్కడికి వస్తాడు. ఆది రాగానే ఇంకా జాను ఇంకా ఆది ఇద్దరు కొంచెం మాట్లాడుకుంటూ ఉంటారు. జాను ఏమో తనకి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ఇంట్రెస్ట్ ఉందని, అండ్ ఆది ఏమో తనకి డీజే అంటే చిన్నప్పటి నుంచి పిచ్చి ప్రేమ అని చెప్తూ మాట్లాడుతూ ఉంటారు. ఇంకా కొంచెం సేపు కాగానే వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు ఆదికి జాను ఒక గట్టి హగ్ ఇస్తుంది. అండ్ ఇంకేముంది, మన హీరో మస్తు ఖుషి అయిపోతాడు. ఇంకా మెల్లమెల్లగా వాళ్ళు రోజు కలుస్తూ ఉంటారు. కాల్స్ అండ్ చాటింగ్ రోజు చేస్తూ ఉంటారు. ఇంకా జాను ఒక మీటింగ్లో క్యాజువల్గా ఈ రిలేషన్ని అంత సీరియస్ ఏం తీసుకోవద్దు అని చెప్తుంది. రోజులు గడిచిపోతూ ఉంటాయి. అలానే సడన్గా ఒకరోజు ఆది జానుని గట్టిగా పట్టుకొని, నాకు నువ్వంటే ఇష్టం, నేను నీకోసం ఏదైనా చేయగలుగుతా అని అంటాడు తనతో. అప్పుడు హీరోయిన్ నో అని చెప్పదు, అలా అని చెప్పి ఎస్ అని కూడా ఏం చెప్పదు. కానీ ఆది మాత్రం అది ఎస్ అని గట్టిగా ఫిక్స్ అయిపోతాడు. ఇంకా వాళ్ళు బయటికి వెళ్ళిన ప్రతిసారి జానునే బిల్ కడుతుంది. అలానే ఆదికి డ్రెస్సులని షూస్ అని చాలా కొనిపిస్తుంది. సో ఇవన్నీ చూసి ఆది కూడా చాలా ఖుషి అయిపోతాడు. ఆది కూడా జాను కోసం ఏమైనా చేయాలని గట్టిగా ఫిక్స్ అయిపోతాడు. జాను ఆదికి తన కార్ని ఇస్తుంది. సో ఆది తనని డ్రాప్ అండ్ పికప్ చేసుకుంటాడు అని. సో స్టోరీ ఇలా నడుస్తున్నప్పుడు మనకి నోయల్ అని కొత్త క్యారెక్టర్ని చూపిస్తారు. ఇతను జానుకి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అనమాట. వాళ్ళకి బ్రేకప్ అయినా వాళ్ళు ఇంకా ఫ్రెండ్స్ లాగా టచ్లోనే ఉంటారు. ఇంకా జోయల్ ఏమో జానుతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. తనని ఎక్కడంటే అక్కడ టచ్ చేస్తూ ఉంటాడు. అండ్ ఇదంతా చూసిన ఆదికి మాత్రం చాలా అప్సెట్ అవుతాడు. అలానే మెల్లగా జోయల్ జానుకి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని తెలుస్తుంది. ఇంకా ఆ జెలసీతో హీరోయిన్ని ముద్దు పెట్టుకుంటాడు. తర్వాత ఆది జానుని నేను నీకు ఏమైతానో అని అడిగితే జాను ఏమో నువ్వు నాకు చాలా స్పెషల్ అని అంటది. ఇంకా ఆది కోపం తట్టుకోలేక నీ మీదే ఎవడైనా చేయి వేస్తే వాడిని చంపేస్తా అని అంటాడు. అప్పుడు జానుకి అర్థమవుతుంది ఆది తనని సిన్సియర్గా లవ్ చేస్తుండు అని. సో అలానే ఇంకా జాను కూడా మెల్లిమెల్లిగా ఆదిని లవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇంకొక రోజు జాను తన లవ్ మ్యాటర్ ఆదికి తన బర్త్డే రోజు చెప్దామని అనుకుంటుంది. ఇంకా సీన్ కట్ చేస్తే బర్త్డే రోజు నోయల్ జానుతో చాలా క్లోజ్గా ఉంటాడు. ఇంకా జాను కూడా నవ్వుతూ ఉంటుంది. కానీ ఇదంతా ఆదికి అస్సలు నచ్చదు. అందుకే అక్కడి నుంచి పక్కకి వచ్చేస్తాడు. అప్పుడే మనకి ఇంకో క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. తన పేరు దివ్య. తను జాను బెస్ట్ ఫ్రెండ్. ఇంకా దివ్య ఆదిని ఏమైంది ఆది అని అడిగితే ఆది ఏమో అసలు జాను ఏంటి నోయల్తో అంత క్లోజ్ ఉంటుంది, తను అంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతుంది, నేనెందుకు ఇంత హర్ట్ అవ్వాలి అని అంటూ ఉంటాడు. అప్పుడే దివ్య జానుకి రిలేషన్స్ అంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదు, తనకి ఇదంతా ఒక జోక్ అని చెప్తుంది. అప్పుడు మన ఆది చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా ఆదిని కన్సోల్ చేయడానికి దివ్య సడన్గా అతన్ని ముద్దు పెట్టుకుంటుంది. అప్పుడే జాను వాళ్ళు ఉన్న రూమ్లోకి వచ్చి ఆ సీన్ చూస్తుంది. వెంటనే కోపంలో ఆ రూమ్ను వదిలి వెళ్ళిపోతూ ఉండగా
ఇంకా ఆది జాను వెనకాలే వెళ్ళి తనకి ఎక్స్ప్లెయిన్ చేయాలని చాలా చూస్తాడు. కానీ జాను అస్సలు ఆది మాట వినదు. ఇంకా ఆ పార్టీ నుంచి వెళ్ళిపో అని అందరి ముందు చాలా గట్టిగా అరుస్తుంది. అండ్ జాను ఆదిని తన కార్ కీస్ కూడా రిటర్న్ ఇచ్చేయమని, అలానే తను కొనిచ్చిన బట్టలు కూడా విప్పి అక్కడ నుంచి వెళ్ళిపో అని అందరి ముందు చెప్తూ ఉంటుంది. ఇంకా ఆది చాలా చెప్పడానికి ట్రై చేస్తాడు అలా ఏం జరగలేదని, అదంతా ఒక మిస్అండర్స్టాండింగ్ అని. కానీ జాను వినడానికి రెడీ ఉండదు. ఇంకా ఆది కూడా ఏం చేయలేక చాలా బాధపడుతూ తన బట్టల్ని ఇప్పేసి ఓన్లీ చెడ్డీ మీదనే తను బైక్లో అరుస్తూ ఇంటికి వచ్చేస్తాడు. ఇంకా సీన్ కట్ చేస్తేనేమో జాను కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. తనకి ఆదియే గుర్తొస్తూ ఉంటాడు. కానీ ఆది మీద అంతే కోపం ఉంటుంది. ఇంకా అదే రోజు జోయల్ వచ్చి జానుని పబ్కి తీసుకెళ్తాడు. ఇంకా పబ్లో తనని మెల్లమెల్లగా టచ్ చేస్తూ ఉంటాడు. కానీ జాను తనతో ముందులాగా ఉండలేకపోతుంది, ఎందుకంటే జానుకి ఆదియే గుర్తొస్తూ ఉంటాడు కాబట్టి. ఇంకా నెక్స్ట్ డే దివ్య జాను దగ్గరకు వచ్చి ఏమైందో అంతా చెప్తుంది. ఇంకా సీన్ కట్ చేస్తే జానుకి ఆది గురించి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఆది ఏమో డీజేగా తన ఓన్ మ్యూజిక్ మీద వర్క్ చేస్తూ ఉంటాడు. అండ్ తను ఒక పబ్లో షోని హోస్ట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు జాను ఆదిని వెళ్ళి కలుస్తుంది. కానీ ఆది మాత్రం జానుతో నా లైఫ్లో నువ్వు కాకుండా చాలా పెద్ద పనులున్నాయి, నాకు నువ్వు వద్దు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా జాను ఏమో సారీ ఆది, అలా కావాలని చేయలేదు అని ఏడుస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ డే జాను ఆది వాళ్ళ ఇంటికి వస్తుంది. ఇంకా తనతోనే ఉంటానంటుంది. సో అప్పుడు జాను వినట్లేదని ఆది తనని చికెన్ షాప్ దగ్గరికి తీసుకొని వస్తాడు. అక్కడ జానుకి ఆ స్మెల్ పడకపోయినా ఆది కోసం అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా అదే రోజు రాత్రి జాను ఆదితో నాకు నువ్వంటే చాలా ఇష్టం, నాకు నువ్వు కావాలి అని అంటుంది. అప్పుడు ఆది ఏమో నేనంటే అంత ఇష్టం అయితే నా గురించి నా లైఫ్ గురించి తెలుసుకో, నాలాగానే బతకడానికి ట్రై చేయి అని అంటాడు. సో నెక్స్ట్ డే జాను ఆది కోసం తన రిచ్ లైఫ్ని వదిలేసి వచ్చేస్తుంది. ఇంకా ఆది వాళ్ళ పేరెంట్స్తో ఆది వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. ఇంకా అదే రోజు రాత్రి ఆదికి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టమని, తనకి ఇష్టం లేకపోయినా జాను ఆదికి చికెన్ బిర్యానీ చేస్తుంది. కానీ ఆది మాత్రం నేనేం తినను అని అంటాడు. అప్పుడు జాను ఏమో నేను నీకోసం ఇంత చేస్తాను, నీకు నా ప్రేమ అర్థం అవ్వట్లేదా అని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఆది ఏమో నువ్వు ఇక్కడ ఉండలేవు, వెళ్ళిపో అని గట్టిగా అరుస్తాడు. ఇంకా జాను చాలా బాధతో ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా జాను వెళ్ళిపోయినాక ఆది కూడా తనని మిస్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఆది పేరెంట్స్ కూడా నువ్వు వెళ్ళి సారీ చెప్పు తనకి, అలా ఏడుస్తూ పంపించొద్దు అని అంటారు. సో ఇంకా ఆది కూడా జానుని లవ్ చేస్తున్నాడు కాబట్టి వెళ్ళి తన ఇంటి బయట వెయిట్ చేస్తాడు. అప్పుడు తనకి జాను చేసిన అవమానమే గుర్తొస్తూ ఉంటుంది. అయినా లోపలికి వెళ్తాడు. జాను దగ్గరికి వెళ్ళి సారీ చెప్తాడు. అప్పుడు జాను ఏమో మన మధ్యలో ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ వస్తే నేను ఫిక్స్ చేయడానికి రెడీ ఉన్నా, మరి నువ్వు అని ఆదిని అడుగుతుంది. సో ఆది కూడా ఎస్ అని అంటాడు. కానీ ఆ అవమానంని అస్సలు మర్చిపోలేకపోతాడు. ఇంకా సీన్ కట్ చేస్తే జాను వాళ్ళ పేరెంట్స్ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతారు. అంటే ముందు వాళ్ళ పేరెంట్స్ పెళ్లి చేసుకోకుండా కలిసి ఉంటారు కాబట్టి. సో ఇప్పుడు జాను వాళ్ళకి చాలా పెద్ద పార్టీ అరేంజ్ చేస్తుంది. అలానే జాను అదే పార్టీలో ఆదికి ప్రపోజ్ చేద్దామని అనుకుంటుంది. జానుకి ఆదిని పెళ్లి చేసుకోవాలని ఉంటుంది. సో పార్టీకి రావడానికి 1,00,000 రూపాయల సూట్ కొనేస్తుంది. కానీ ఆది జాను ఇప్పించిన సూట్ కాకుండా తాను కొనుక్కున్న సూట్ వేసుకొని పార్టీకి వెళ్తాడు. ఆ పార్టీలో తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరి ముందు తనని అవమానించినందుకు సారీ అని, తనని పెళ్లి చేసుకుంటాడా అని ప్రపోజ్ చేస్తుంది. ఇంకా ఆది కొంచెం తడపడుతూనే ఎస్ అని చెప్తాడు. ఇంకా జాను చాలా ఖుషి అయిపోతుంది. ఇంకా జాను ఇలా అడగటం తన ఎక్స్ లవర్ నోయల్కి అస్సలు నచ్చదు. సో వెళ్ళి ఆదిని గెలుక్కుంటాడు. ఈసారి ఆది కూడా తిరిగి కొడతాడు. ఇంకా ఆది ఫ్రెండ్స్ అండ్ జాను ఫ్రెండ్స్కి చాలా పెద్ద గొడవ అవుతుంది. అదే కోపంలో ఆది జానుతో అసలు నువ్వేంటో నీ ఫ్రెండ్స్ ఏంటో నాకు అస్సలు అర్థం కాదు అని అంటాడు. జాను కలిసి ఉండాలా లేదా విడిపోవాలా అని చాలా కన్ఫ్యూజన్లో ఉంటాడు. తర్వాత ఒకరోజు ఆది అంతా ఆలోచించి జాను దగ్గరికి వచ్చి జాను నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ నీతో నేను ఉండలేకపోతున్నా, ఇంతకుముందుకు నువ్వే నా ప్రపంచం, కానీ ఇప్పుడు ఏదైనా నా తర్వాతే అన్నట్టుగా అనిపిస్తుంది. అప్పుడు జాను ఏమో మనం దీన్ని ఫిక్స్ చేసుకుందాం కానీ బ్రేకప్ వద్దు అని చాలా ఏడుస్తుంది. కానీ ఆది మాత్రం మనం దూరంగానే ఉందామని చెప్తాడు. అప్పుడు జాను ఎందుకు ఇలా మారిపోయావు అని అడుగుతుంది. అప్పుడు ఆది ఏమో నువ్వే నన్ను మార్చింది అని అంటాడు. అండ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా మూవీ కట్ చేస్తే 2 years తర్వాత జాను తన స్టడీస్ని కంప్లీట్ చేసి ఆదితో ఉన్న మెమరీస్ని అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. జాను అలానే మూవ్ ఆన్ అయిపోయి ఉంటుంది. ఇంకా ఆది కూడా మూవ్ ఆన్ అయిపోయి తన డీజే మ్యూజిక్లో చాలా సక్సెస్ఫుల్ అవుతాడు. ఇంకా బాగా పైసలు సంపాదిస్తూ ఉంటాడు. సో ఇలా మన మూవీ అనేది ఎండ్ అవుతుంది. మీకు ఒకవేళ ఈ మూవీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.